హైదరాబాద్ లో వాహనదారులకు ఇబ్బందులు తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక అండర్ పాస్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన జీవోను రిలీజ్ చేసింది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే అండర్ పాస్ నిర్మాణం పూర్తి చేస్తే గనక ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడే అవకాశం ఉంది. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు ఫ్లైఓవర్లతో నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే 826 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ట్రాఫిక్ కష్టాలు తగ్గించడానికి కొత్తగూడ, ఐక్య, అలాగే ఎల్బీ నగర్ దగ్గర అండర్ పాస్లు నిర్మించింది. ప్రస్తుతం చూస్తున్నాము హైదరాబాద్ లో వాహనదారులకు ఇబ్బందులు తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త చర్యలు అయితే తీసుకుంటుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఒక అండర్ పాస్ అయితే నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఎలా ఉండబోతుంది అండర్ పాస్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రస్తుతం చూస్తున్నాము జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అనేది ఒక హైయెస్ట్ ట్రాఫిక్ ఏరియా అని చెప్పొచ్చు హైదరాబాద్ లో. ట్రాఫిక్ ఎలా నియంత్రిస్తారు? ఈ అండర్ పాస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి మీ దగ్గర? మౌనిష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగర యొక్క అందాలను మార్చబోతున్నారు. మొత్తం నగరానికి తలమానికంగా ఉన్నటువంటి అండర్ పాస్లు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఆ ప్రజలకు మేలైనంత వరకు రవాణా విధంగా ఉండే విధంగా ఒక 6 సంబంధించిన అండర్ పాస్లు జంక్షన్లకు పరిపాలన అనుమతిస్తూ కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ప్రధానంగా 6 జంక్షన్లు చూసినట్లయితే మనకు అగ్రసేన్ అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంతో పాటుగా కేబీఆర్ పార్క్, క్యాన్సర్ హాస్పిటల్, అక్కడ నుండి చూసినట్టయితే ఫిలిం నగర్ నుంచి వెళ్ళి మనకు ఆ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్ పాస్ లో సంబంధించి దానికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. సో మనకు మొదట చూసినట్టయితే మనకు కేబీఆర్ పార్క్ దగ్గర అండర్ పాస్ నిర్మాణంతో పాటుగా మనకు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి దానికోసం 421 కోట్లకు సంబంధించిన దానికి పరిపాలన అనుమతులు ఇచ్చారు. తర్వాత ఫిలిం నగర్, అదేవిధంగా అగ్రసేన్ మహారాజు సంబంధించిన విగ్రహం నుంచి వెళ్ళి ఫిలిం నగర్ వరకు 405 కోట్ల రూపాయల వరకు, అంటే మొత్తంగా 821 కోట్ల రూపాయలకు ఈ యొక్క అండర్ పాస్ 6 సంబంధించినటువంటి ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్ పాస్ల నిర్మాణానికి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కొండాపూరు, గచ్చిబౌలి, అదేవిధంగా హైటెక్ సిటీ ప్రాంతాలకు వెళ్లేటువంటి ప్రయాణికులకు సౌకర్యవంతమైనటువంటి రవాణా సదుపాయం ఉండబోతుంది. ఎందుకంటే రోజు హైదరాబాద్ నగరం అన్నది ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఇతర ప్రాంతాల్లో నగరానికి వలస వస్తున్నారు, ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న నేపథ్యంలో సో ట్రాఫిక్ సమస్య బాగా ఉంటుంది. సో ఈ ప్రాంతంలో మనకు గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి సిటీకి వచ్చేటువంటి ప్రాంతం కూడా ఎక్కువగా రద్దీ ఉన్న నేపథ్యంలో కేబీఆర్ చుట్టూ ప్రాంతం మొత్తం కూడా అండర్ పాస్లు, అదేవిధంగా ఫ్లైఓవర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో అందుకోసం గాను పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. మనకు ఆల్రెడీ బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా పాత సంబంధించిన మోడల్ సంబంధించిన కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్లు, ఎందుకంటే కేబీఆర్ పార్క్ కూడా నేషనల్ పార్క్ గా ఉంది. సో పార్కుకు సంబంధించినటువంటి జంతువులకు అని పక్షులకు ఎటువంటి హాని జరగకుండా అండర్ పాస్ సంబంధించి దాంతో పాటుగా ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి ఉండబోతుంది. దీని ద్వారా ట్రాఫిక్ సమస్య అన్నది ఆ ప్రాంతంలో ఉండకుండా సాదిక్ స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాము, దానికి సంబంధించిన విజువల్స్, గ్రాఫిక్స్ కూడా చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి జియో కూడా రిలీజ్ చేసింది. ఒకవేళ జరిగితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఈ పనులన్నీ కూడా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క పరిపాలన 6 సంబంధించిన జంక్షన్లు గాను పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది. సో బడ్జెట్ అలొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది, 824 కోట్ల రూపాయలు. వెంటనే పనులకు కాల్ ఫర్ టెండర్ చేస్తారు. సో సాధ్యమైనంత వరకు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం. అందులో భాగంగానే దీనికి జీవోను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన డిపిఆర్ ను కూడా సిద్ధం చేసింది మున్సిపల్ శాఖ అధికారులు. సో ఈ ప్రాంతంలో ఎక్కువగా ట్రాఫిక్ సమస్య వస్తున్నది. సో దీన్ని రెక్టిఫై చేయాలనే లక్ష్యంగా అటు అగ్రసేన్ మహావీర్ సంబంధించిన విగ్రహం చెల్లి మొదలు పెడితే ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్, మరోవైపు ఫిలిం నగర్, ఇవన్నీ కూడా మొత్తం కనెక్టివిటీ నగరానికి అంటే హైటెక్ సిటీకి ప్రధానమైనటువంటి నగరాలను అనుసంధానం చేసేటువంటి రేడియల్ రోడ్స్ కూడా ఉంటాయి కనుక ఆ రేడియల్ రోడ్స్, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, ఈ 3 సంబంధించినటువంటి అంశాలు కూడా నిర్మాణం చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి పరిపాలన అనుమతులు బడ్జెట్ అలొకేషన్ చేసిన నేపథ్యంలో ఆ పనులు పురోగతి కూడా వెంటనే ప్రారంభించే అవకాశం అయితే కనబడుతుంది. సో 2-3 ఏళ్లలో ఇది అందుబాటులోకి రాబోతుంది. సో నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఇక నుండి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా
సౌకర్యవంతమైనటువంటి రవాణా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సో విశ్వనగరంగా హైదరాబాద్ తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మనకు మూసీ నది కూడా సంబంధించిన ప్రక్షాళన కూడా చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. లండన్ లోని థేమ్స్ నది ఏ విధంగా అయితే నగరంలో తలమానికంగా ఉంటూ పర్యాటక రంగాన్ని ఎట్లా ఆకర్షిస్తుందో ఆ తరహా విధానంలో ఇటు మూసీ కూడా సుందరీకరణ, మరోవైపు ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, అదేవిధంగా రేడియల్ రోడ్డు నిర్మాణం ద్వారా సో నగరంలో చాలా మేలైనటువంటి రవాణా వ్యవస్థ, ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే వెంటనే పనులకు సంబంధించిన టెండర్లను పిలిచే అవకాశం ఉంది. సో టైం లిమిట్ కూడా పెట్టే అవకాశం ఉంది. సాధ్యమైనంత త్వరగా అంటే 2 ఏళ్లలో ఇది అందుబాటులో తీసుకొచ్చే లక్ష్యంగా అయితే ప్రభుత్వం అయితే ఆ టెండర్లు దక్కించుకున్నటువంటి గుత్తదారులతో కూడా చర్చ జరిపే అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు కూడా దీన్ని తొందరగా నిర్మాణం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో నేషనల్ పార్క్ అక్కడ కేబిఆర్ పార్క్ ఉన్న నేపథ్యంలో అక్కడ జీవ వైద్యానికి ఎటువంటి విఘాతం కలగకుండా ఈ పనుల పురోగతి చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి పనులు వెంటనే ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ జీవో వచ్చింది కనుక 824 కోట్ల రూపాయలు. సో దానికి సంబంధించిన పరిపాలన అనుమతులు వచ్చాయి. సో బడ్జెట్ కూడా అలొకేషన్ అయింది కనుక ఇక టెండర్ల ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరు టెండర్లో పాల్గొంటారో వెంటనే దాన్ని ప్రారంభించే అవకాశం అయితే కనబడుతుంది. సో 2-3 ఏళ్లలో మనకు ఆ ప్రాంతం అంతా అంటే జూబ్లీస్ చెక్ పోస్ట్, అదేవిధంగా ఫిలిం నగర్, మహారా అగ్రసేన్ సంబంధించిన విగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతం అంతా కూడా అంటే కేబిఆర్ చుట్టూ పార్క్ ఉన్న ప్రాంతం, అదేవిధంగా చెక్ పోస్ట్ ప్రాంతం అంతా కూడా ఒక మంచి తలమానికంగా ఉండే అవకాశం ఉంది. నగరానికి మరింత శోభించే అవకాశం ఉంది. సో ట్రాఫిక్ సమస్యలు లేకుండా మేలైనంత వరకైనటువంటి ప్రయాణ సౌకర్యాలు ఉండే విధంగా ఆ నగరానికి మరో మణిహారం కూడా కాబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి అండర్ పాస్లు, అదేవిధంగా ఫ్లైఓవర్లు, అదేవిధంగా మీకు రేడియల్ రోడ్డు కూడా ఉండబోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా మనకు ఏ ప్రాజెక్ట్ చూసినా 3 ఏళ్లలో పూర్తి చేయాలని చెప్తారు. సో ప్రభుత్వం కూడా 2.5 ఏళ్లలో పూర్తి చేయాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎంఏయుడి అధికారులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన దానిపైన కూడా డిపిఆర్ సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే ఈ యొక్క ఎంఏయుడి సంబంధించిన శాఖ ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యవేక్షణ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా అంటే 2 years లోనే ఇది పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మోనిషా, ఓ టు యూ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.